హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మోటరోలా G85 దీని కంప్లీట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ నేను 18,000 రూపాయలు ఉంటే కార్డ్ ఆఫర్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని 17,000 కొన్నా. 17,000లో ఈ ఫోన్ కొనడానికి నాకు మూడు పాయింట్స్ కనపడి. దీంట్లో కొన్ని మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇంపాక్ట్ చేయవు అనుకుంటే అప్పుడు ఈ ఫోన్ కొనుక్కోండి. అంటే నా ఇంటెన్షన్ ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ అయితే కాదు, బడ్జెట్ లో వస్తుంది కాబట్టి మోటరోలా కొన్ని కాంప్రమైజెస్ చేసింది. వాటిని అన్నింటినీ ఈ రివ్యూలో నేను మాట్లాడతాను. అందుకంటే ముందు ఒక చిన్న విషయం, ఈ ఫోన్ నాకు మోటరోలా రివ్యూ నెట్ కింద ఏం పంపించలేదు. నేనే ప్రతి ఫోన్ మీకు తెలిసిందే ఎప్పుడు ఎలా ఆర్డర్ చేస్తాను అలా ఆర్డర్ చేసి తెప్పించుకున్నా. అండ్ పక్కన స్క్రీన్ షాట్ వేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ కి ఇన్స్టాగ్రామ్ లో నాకు కాంటాక్ట్ అయ్యారు. ఈ ఫోన్ కూడా నేను అమ్మేశాను. సో నెక్స్ట్ వచ్చే ఫోన్స్ కూడా ఎగ్జాంపుల్ నాట్ 4 ఈ వీటిని కూడా నేను పర్చేస్ చేసి రివ్యూస్ మన ఛానల్ లో పోస్ట్ చేస్తా. సో చాలా ఎఫర్ట్స్ పెడతాను, ఫోన్స్ కొని రివ్యూస్ చేస్తున్నాను. ఒకవేళ ఎఫర్ట్స్ నచ్చి కంటెంట్ కన్నా వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000 మంది సబ్స్క్రైబర్లకు రీచ్ అవుతాం. ఇంక ఫస్ట్ బాక్స్ లో వచ్చే కంటెంట్స్ పరంగా మాట్లాడితే బాక్స్ లో అన్ని కంటెంట్స్ వస్తున్నాయి. కొత్తగా వీళ్ళు యూవీ స్టిక్కర్స్ కూడా యాడ్ చేశారు. ఇది కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది కాబట్టి యూవీ గ్లాస్ వేస్తూ ఉంటాం. యూవీ గ్లాస్ వాడితే మనకి ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఆ గ్లూ వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో నేను ఒక వీడియో డెడికేటెడ్ గా చేసి పెట్టాను. అందులో మాట్లాడినట్టుగానే వీళ్ళు ఇలా ఇయర్స్ పీస్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ పీస్ లోకి గ్లూ వెళ్లకుండా, మైక్రోఫోన్స్ వాటిలో గ్లూ వెళ్లకుండా స్టిక్కర్స్ అయితే ఇస్తున్నారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్ని వస్తున్నాయి, కానీ ఒకటి మిస్ చేశారు. వీళ్ళు ఎప్పుడు ఈ బాక్స్ లో ఒక ఫ్రాగ్రెన్స్ అయితే యూస్ చేస్తారు, ఒక సెంట్. ఆ సెంట్ అయితే దీంట్లో లేదు. మేబీ బడ్జెట్ లో వస్తుందని తీసి పడేసినట్టు ఉన్నారు. అండ్ రెండు అవుట్ ఆఫ్ ది బాక్స్ దీని మీద ఎటువంటి ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ రాదు, మీరే సపరేట్ గా వేయించుకోవాలి. అండ్ దాంతో పాటు వీళ్ళు ఒక కేసు ఇస్తున్నారు. ఇది క్లియర్ కేసు, H50 ఫ్యూజన్. మోటో ఎడ్జ్ సిరీస్ లైనప్ లో మీకు ట్రాన్స్పరెంట్ కేసు రాకుండా హార్డ్ కేసు ఒకటి వస్తుంది. ఈ G సిరీస్ లోనే ట్రాన్స్పరెంట్ కేసు ఇస్తున్నారు. ఇది అంత క్వాలిటీ ఉన్నట్లు నాకు అనిపించలేదు. కేసు సాగిపోతుంది, ఎక్కడ ప్రొటెక్షన్ అయితే ఏమి లేదు. సో ఈ కేసు కంటే బెటర్ మార్కెట్ లో మంచి కేసు ఏమైనా దొరికితే యూస్ చేయండి. ఫస్ట్ దీని డిజైన్ అండ్ లుక్స్ గురించి మాట్లాడదాం. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది 2 వేరియంట్స్ అవైలబుల్ ఉంది. లెదర్ వేరియంట్ ఒకటి, ప్లాస్టిక్ బ్యాక్ ఒకటి. మీకు ఒకవేళ బ్లాక్ కలర్ తీసుకుంటే ప్లాస్టిక్ బ్యాక్ ఉంటుంది. ఈ కలర్ గానీ గ్రీన్ కలర్ గానీ తీసుకుంటే కనుక మీకు లెదర్ ఫినిష్ వచ్చింది. లెదర్ ఇప్పటి వరకు ఈ మోటో ఎడ్జ్ సిరీస్ లో చూసిన దానికంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఏదో ఒక షర్ట్ ఫీలింగ్ అన్నట్లు నాకు అనిపిస్తుంది. దగ్గరగా మీకు కొన్ని వీడియోస్ వేస్తాను చూడండి. చేతిలో పట్టుకోవడానికి మాత్రం చాలా బాగుంది. ఆనెస్ట్ గా ఇది 17,000-18,000 వచ్చే ఫోన్ అంటే మాత్రం ఎవరు నమ్మరు. ఈజీగా దీని వర్త్ ఒక 25,000 పైనే ఉంటుంది అనుకుంటారు. డిజైన్ చూస్తే అలా ఉంటుంది. అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ వెర్టికల్ గా వస్తాయి మోటోలో ఫోన్స్, మీకు తెలిసిందే. వెడల్పు ఎక్కువ ఉండవు. చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. అండ్ సైడ్స్ ఫ్రేమ్ కూడా బాక్సీతో ఉంది. నార్మల్ గా రౌండ్ ఉంటాయి కర్వ్ ఫోన్స్ కి, దీనికి ఏంటంటే కర్వ్ తో పాటు సైడ్ ఫ్రేమ్ బాక్సీగా తీసుకొచ్చారు. చేతిలో పట్టుకోవడానికి గ్రిప్ బాగుంది. నెక్స్ట్ కంఫర్ట్ అండ్ వెయిట్, మీ జేబులో క్యారీ చేయండి లేదా ఇన్ హ్యాండ్ అయినా కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇక్కడ ఇబ్బంది అనిపించదు. మోస్ట్లీ నేనైతే దీన్ని హౌస్ వైఫ్స్ కానీ, లేడీస్ కానీ లేదా గర్ల్స్ ఎవరైనా యూస్ చేయాలనుకుంటే మాత్రం చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. లైట్ వెయిట్ ఉంటుంది, థిన్ గా ఉండడం వల్ల ఫోన్ లుక్స్ చాలా బాగున్నాయి. సో ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్. ఇప్పుడు ఇంటర్నల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇది స్నాప్డ్రాగన్ 6X Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది కదా 600 సిరీస్ లో, దాని మీద సమ్ సార్ట్ ఆఫ్ అప్గ్రేడ్ అంతే. ఈ ఫోన్ లో ఉన్న ఒకే ఒక్క నెగిటివ్ పాయింట్, కొద్దిగా మీరు పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడితే మాత్రం ఈ ఫోన్ ని ఆల్మోస్ట్ స్కిప్ చేయండి. ఎందుకంటే దీంట్లో Antutu స్కోర్స్ నేను రన్ చేశాను అండ్ CPU థ్రాటిల్ టెస్ట్ కూడా చేశాను. 91% దగ్గర థ్రాటిల్ అయింది. CPU థ్రాట్లింగ్ బాగానే ఉంది. అండ్ Antutu స్కోర్ అయితే ఒకసారి 3,20,000 దగ్గర అయిపోయింది. నాకు అర్థం కాల, ఒక ఫ్యూజ్ ఎగిరిపోయింది. నాకు 3 లక్షలు వచ్చింది ఏంటి అని చెప్పని రెండోసారి మళ్ళీ రన్ చేసా, 4,20,000 4,30,000 దాకా వచ్చింది. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఇన్ రియల్ BGMI కూడా నేను ఆడి చూశాను. BGMI అయితే 17,000లో నేను దీన్ని సాటిస్ఫై అవ్వలేదు. BGMI ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది. స్మూత్ అల్ట్రా వర్కే ఉంటుంది, స్మూత్ ఎక్స్ట్రీమ్ కూడా లేదు. స్మూత్ అల్ట్రా వర్కే మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ కూడా ఇవ్వలేదు. సో 17,000లో మినిమం స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ లాక్స్, ఫ్రేమ్స్ డ్రాప్స్ ఇవి ఆటోమేటిక్ గా కనబడుతున్నాయి. రెగ్యులర్ ఆర్డినరీ లైఫ్ కి ఈ ఫోన్ సెట్ అవుతుంది, కానీ గేమింగ్ చేస్తారనుకుంటే సెట్ అవ్వదు. గేమింగ్ కాకుండా ఇంకా డే టు డే యాక్టివిటీస్ పరంగా అయితే ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఒక మల్టీ టాస్కింగ్ విషయంలో రీసెంట్స్ లో యాప్స్ అయితే ఏమి ఉంచుకోవట్లేదు. BGMI పెద్ద యాప్స్ Antutu ఇట్లాంటివి పక్కన పెట్టండి. డైలీ మనం యూస్ చేసే ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ కూడా రీసెంట్స్ లో ఉన్నట్ల మళ్ళీ అన్ని ఫస్ట్ నుంచి ఓపెన్ అవుతున్నాయి. నెక్స్ట్ నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ పరంగా మాట్లాడితే 5G డిటెక్ట్ చేస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ VoNR సపోర్ట్ కూడా ఉంది. వాయిస్ ఓవర్ 5G మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు. సిగ్నల్స్ పరంగా నాకు ఇక్కడ ఇబ్బంది అనిపించలేదు. వైఫై స్పీడ్స్ కూడా ప్రాపర్ గానే ఉన్నాయి. సో ఈ నెట్వర్కింగ్స్ పరంగా ఇబ్బంది ఏం లేదు. అండ్ RAM అండ్ ROM ఇది బేస్ వేరియంట్ 8GB 128GB తో వస్తుంది. హై ఎండ్ వేరియంట్ 256GB స్టోరేజ్ తో వస్తుంది. పెన్ డ్రైవ్స్ అయితే కనెక్ట్ అవుతున్నాయి, SSDs అయితే కనెక్ట్ అవ్వట్లేదు. అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. మీరు కావాలనుకుంటే మెమరీ కార్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ పాయింట్, ఈ ఫోన్ లో నాకు 2 మేజర్ ఫేవరెట్స్ ఉన్నాయి. ఫస్ట్ డిస్ప్లే. ఈ డిస్ప్లే 17,000లో దీని కొట్టే డిస్ప్లే నాకు తెలిసి లేనే లేదు. కర్వ్డ్ డిస్ప్లేస్ లో మరీ ఇంపార్టెంట్ గా మాట్లాడాలి, కలర్ డెప్త్ చాలా బాగుంది. ట్రూ కలర్స్ ఇమర్సివ్ గా ఉంది. మీరు ఒకవేళ దీని మీద టెంపర్ గ్లాస్ అవి వేస్తే మీకు ఆ సెన్సిటివిటీ తగ్గొచ్చేమో కానీ రాగా ఫోన్ వాడుతున్నప్పుడు మాత్రం చాలా బాగుంది. బ్లాక్స్, డీప్ బ్లాక్స్ అల్టిమేట్ గా చూపిస్తుంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. దీంట్లో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. మళ్ళీ హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుని కూడా డాల్బీ అట్మాస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆ స్టీరియో స్పీకర్స్ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్రాపర్ గా ఆ స్పీకర్ బ్యాలెన్సింగ్ అయితే ఉంది. ఇటు డిస్ట్రిబ్యూషన్ చాలా ప్రాపర్ గా చేశారు.
అండ్ మధ్యలో వచ్చినందుకు సారీ. ఒక చిన్న విషయం, కంటెంట్ ఎక్కడ వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. ఒకవేళ మన ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం కంటెంట్ నచ్చి వర్త్ అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 60% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన కంటెంట్ చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000 మంది సబ్స్క్రైబర్లు మీరు కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. మల్టీమీడియా పరంగా మాత్రం ఎక్కడా ఇబ్బంది లేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. సూపర్ ఫాస్ట్ ఏం లేవు కానీ అన్లాకింగ్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఈ డిస్ప్లేకి వైడ్ 1L1 సపోర్ట్ ఉంది. మీరు అమెజాన్ ప్రైమ్ ఇట్లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో హెచ్డీ కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ లో మీరు హెచ్డిఆర్ కంపాటబిలిటీస్ ఏమీ లేవు. బట్ డిస్ప్లే పరంగా నాకు అనిపించిన మెయిన్ కాన్ ఇక్కడ ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుంటే బాగుండేది అనిపించింది. అదేంటంటే యూట్యూబ్ లో కూడా మీరు వీడియోస్ ప్లే చేసుకుంటున్నప్పుడు 4K వీడియోస్ ఏం ప్లే అవ్వట్లా. అది ఈ ఫోన్ కి సపోర్ట్ లేదా లేకపోతే అప్డేట్ లో వీళ్ళు ఏమన్నా ఫిక్స్ చేయాలో నాకు అర్థం కాలేదు. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మాత్రం అప్డేట్స్ ఏమీ లేవు అండ్ యూట్యూబ్ లో 4K వీడియోస్ ప్లే అవ్వట్లేదు. అది మేజర్ కాన్. ఈ రీసెంట్ టైమ్స్ లో అరౌండ్ దగ్గరలో మనం 20,000 దాకా పెడుతున్నాం. 4K వీడియో తీసుకొచ్చుంటే బాగుండేది. బట్ యూట్యూబ్ లో 4K వీడియోస్ ప్లే అవ్వట్లా. ఈ 4K వీడియో ఒక్కటి తప్పించి మిగతాదంతా డిస్ప్లే చాలా మంచి స్కోర్ చేసింది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడాలి. జబర్దస్త్ కెమెరాస్, చాలా చాలా ఇంప్రెస్ అయ్యాయి కెమెరాస్ కి. ఈ ఫోన్ కొంటాకి ఇది సెకండ్ మెయిన్ రీజన్. ప్రయారిటీ వైజ్ అయితే ఫస్ట్ దీనికే ఇస్తాను. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. సోనీ LYT 600 సెన్సర్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, దీన్ని మ్యాక్రో సెన్సర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ లేదు. 1080p వరకు మాత్రమే ఉంది. ఈ ప్రాసెసర్ కి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ తీసుకురాలేదు. ఆ డిస్ప్లేలో 4K వ్యూయింగ్ లేదు. కెమెరాస్ లో 4K రికార్డ్ చేయలేము. ఈ రెండే కాన్స్. ఫోటోస్ మాత్రం మోటో H50 ఫ్యూజన్ లో ఏ రేంజ్ ఫోటోస్ అయితే చూసామో సేమ్ రేంజ్ ఆఫ్ ఫోటోస్ ఈ ఫోన్ లో కనబడుతున్నాయి. ప్రాసెసింగ్ చాలా ఇంప్రెస్ చేసింది మమ్మల్ని. రా ఫోటో మీరు చూసినప్పుడు ఒకరా ఉంటుంది, అంటే మీరు ఫోటో తీసేటప్పుడు అవుట్పుట్ చూసేటప్పుడు మాత్రం చాలా చాలా ఇంప్రెస్ అవుతారు. కలర్స్ వైబ్రెంట్ కలర్స్ వస్తున్నాయి. కొంతమందికి ఒకవేళ డీప్ కలర్స్ నచ్చని వాళ్ళకి మేబీ అది ఇంపాక్ట్ చేసిద్దేమో కానీ ఆర్టిఫిషియల్ గా AI యూస్ చేసుకుని ఇది న్యూరల్ ఇంజిన్ మొత్తం ఇది ప్రాసెస్ చేస్తుంది. కాకపోతే కనులకు చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. స్కిన్ టోన్స్ కానివ్వండి, స్కిన్ మీద ఉండే డీటెయిల్స్ కానివ్వండి, బ్లాక్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. వైడ్ యాంగిల్ ఫోటోస్ కూడా డే లైట్ లో చాలా బాగా వస్తున్నాయి. ప్రైమరీ కెమెరా అయితే కంప్లీట్ గా ఇంప్రెస్ చేసింది. ఇంకా పోర్ట్రేట్స్ దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నేను పర్సనల్ గా కెమెరా లవర్ ని. అన్ని ఫోన్స్ కెమెరా రివ్యూ నేను చేస్తూ ఉంటాను, మీ అందరికీ తెలిసిందే. బట్ దీని మీద కెమెరా రివ్యూ అయితే నేనేం పోస్ట్ చేయట్లా. ఇక్కడే శాంపిల్స్ కూడా వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎడిట్ డిటెక్షన్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ బోకే కూడా చాలా స్మూత్ గా తీసుకుంటుంది. హాలో బోకే ఇస్తుంది, చాలా నచ్చింది నాకు. పోర్ట్రేట్ షాట్స్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. 2x పోర్ట్రేట్స్ మీరు తీసుకోలేరు, 1x లో మాత్రమే నామినల్ పోర్ట్రేట్ షాట్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దీనిలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే పంతనం కూడా ఉంది. డే లైట్ లో మాత్రం చాలా చాలా బాగున్నాయి కెమెరా శాంపిల్స్, బోత్ ఫ్రంట్ అండ్ రేర్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా వీడియో డిపార్ట్మెంట్ కూడా అంతే. ఒక వీడియో ప్లే చేస్తాను, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. బోత్ ఫ్రంట్ అండ్ రేర్ వీడియో రికార్డింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మోటో G85 నుంచి రికార్డ్ చేస్తాను. డే లైట్ కండిషన్ రికార్డ్ చేస్తున్నా. అండ్ రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 1080p లో వీడియో రికార్డ్ అవుతుంది. 4K ఆప్షన్ లేదు రేర్ సైడ్ కెమెరాకి. నడుస్తాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. మెయిన్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నా చెయ్యి అంత డిస్టెన్స్ పెట్టిన అంత డిస్టెన్స్ లో ఈ వీడియో పెట్టి రికార్డ్ చేస్తున్నాను. అండ్ పైన ఒకసారి డైనమిక్ రేంజ్ అది చెక్ చేసుకోండి. స్కిన్ టోన్స్, స్కిన్ కలర్స్ ఏ రకం ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీడియో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా మోటో G85 నుంచి. ఇది కూడా మోస్ట్లీ 1080p లోనే రికార్డ్ అవుతుంది. బట్ బోత్ ఫ్రంట్ అండ్ రేర్ సైడ్ కెమెరాస్, రెండు కెమెరాస్ లో కూడా ఇమేజ్ క్వాలిటీ, నా స్కిన్ టోన్స్, డైనమిక్ రేంజ్ ఎవ్రీథింగ్ బాగున్నట్టు అనిపిస్తుంది. వీడియో అయితే ఉపయోగించుకోవడం ఉంది. 4K ఆప్షన్ లేదు, అదొక్కటి కూడా ఇచ్చుంటే బాగుండేది. వైడ్ యాంగిల్ నుంచి రికార్డ్ చేస్తున్నా మోటో G85 నుంచి. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి డే లైట్ కండిషన్ లో వైడ్ యాంగిల్ శాంపుల్ మీకు ఈ రకం కనబడింది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అవి చెక్ చేసుకోండి. అండ్ మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. పైన డైనమిక్ రేంజ్ కూడా ఒకసారి చెక్ చేయండి. వీడియో మోటో G85 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. నైట్ టైమ్ కొద్దిగా రోడ్ లైట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మోటో G85 నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. కొంచెం వర్షం పడుతుంది. నైట్ టైమ్ మీకు 1080p లో ఈ రకంగా రికార్డ్ చేసుకోవచ్చు. డే లైట్ శాంపుల్ అయితే చాలా బాగుంది. మన నైట్ శాంపుల్ ఏ రకంగా ఉందని ఒకసారి అబ్జర్వ్ చేయండి. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. అండ్ మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. 17,000లో కెమెరాస్ కోసం ఒక ఫోన్ కావాలి అనుకుంటే కళ్ళు మూసుకొని ఇంకా ఏ ఆప్షన్ పెట్టుకోకుండా మోటో G85 నే పర్చేస్ చేసుకోండి. చాలా బాగున్నాయి. లో లైట్ శాంపిల్స్ లో ఇంకొంచెం నాయిస్ అయితే కనబడుతుంది, కొంచెం బ్యూటీ యాడ్ చేసినట్లు అనిపిస్తుంది. తీసుకొచ్చినంత వరకు బానే ఉన్నాయి కానీ ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. నైట్ టైం మాత్రం 100% సాటిస్ఫాక్షన్ ఏం లేదు. కెమెరాస్ అన్ని బానే ఉన్నాయి కానీ కెమెరా UI లో ఎప్పటి నుండో చెప్తున్నాను, ఇది మోటో H50 Pro, H50 ఫ్యూజన్ అన్నింట్లో ఇదే డ్రాబ్యాక్ వీళ్ళకి. కెమెరా UI లో ఆ బగ్స్, అంటే ఒక మోడ్ నుంచి ఇంకో మోడ్ కి స్విచ్ అయ్యేటప్పుడు ఆ ల్యాగ్, ఆ షటర్ స్పీడ్ దగ్గర ఉంచే ల్యాగ్, ఫోటో క్లిక్ చేయగానే వెంటనే ప్రివ్యూ చూసుకునేటప్పుడు ల్యాగ్, ఈ కెమెరాలో ఉండే ల్యాగ్సే వీళ్ళు సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేకపోతున్నారు. 30,000లో కూడా ఈ మోటోలో అదే ప్రాబ్లం వస్తుంది. కెమెరా UI లో వచ్చే ల్యాగ్స్ వీళ్ళు కొంచెం గట్టిగా కన్సిడర్ చేసి ఆప్టిమైజ్ చేయాలి. ఫుటేజ్ ఎంత బాగున్నా కానీ 4K ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక డ్రాబ్యాక్. 17,000 18,000 అలానో పెడుతున్నాం కాబట్టి 4K కూడా ఇచ్చుంటే కంప్లీట్ గా సాటిస్ఫై అవ్వాలం. అన్ని బాగుండి ఏదో ఒక దగ్గర కాన్ ఉంటున్నట్టు దీంట్లో 4K వీడియో రికార్డింగ్ లేదు. నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఛార్జ్ పరంగా మాట్లాడితే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. డ్రైనింగ్ కూడా హెవీగా ఏం లేదు. గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు 1 hour మీరు గేమ్స్ ఆడితే 10-15% దగ్గరలో మీకు
బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది. గేమ్స్ అను నామినల్ యూసేజ్ ఒక ఆర్డినరీ యూసేజ్ చేసుకుంటానంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ వర్కింగ్ డే మీకు రావచ్చు. డిస్ప్లే మాత్రం హెవీ బ్రైట్నెస్ పెట్టుకోమాకండి. 50% మీరు మెయింటైన్ చేసుకుంటే వచ్చింది. 100% బ్రైట్నెస్ పెట్టుకుంటే డిస్ప్లే సగం బ్యాటరీ తాగేసింది. ఆల్మోస్ట్ నాకు 6.5 నుంచి 7 hours మధ్యలో స్క్రీన్ ఆన్ టైం అయితే వచ్చింది. బ్యాటరీ పరంగా పర్లేదు, మీకు జస్టిస్ చేసిద్ది. కానీ ఛార్జింగ్ స్పీడ్స్ 33 వాట్ ఛార్జర్ ఇచ్చారు. ఇంకొంచెం బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చుంటే బాగుండేది. ఛార్జింగ్ మాత్రం చాలా టైం పడుతుంది. నాకు 1.5 పైనే పట్టింది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో ఛార్జింగ్ స్పీడ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ UI అండ్ OS పరంగా మాట్లాడితే ఇది హెలో UI తో వస్తుంది. కస్టమ్ ఫీచర్స్ ఉంటాయి కదా, యాప్ లాక్ కానివ్వండి, హిడెన్ యాప్స్ కానివ్వండి, సెక్యూర్ ఫోల్డర్ కానివ్వండి, ఇలాంటి అన్ని ఉన్నాయి. క్లోన్ యాప్స్ కూడా మీరు చేసుకోవచ్చు, 2 యాప్ల కింద కూడా వాడుకోవచ్చు. కాకపోతే మోటో సెక్యూర్ లో ఓపెన్ అయింది 2 యాప్. సో ఇలా కస్టమ్ ఫీచర్స్ అయితే అన్ని ఉన్నాయి. డాల్బీ అట్మాస్ కూడా ఉంది, బట్ NFC సపోర్ట్ లేదు. మీరు ఒకవేళ ట్యాప్ టు పే ఫీచర్స్ యూస్ చేసుకుని NFC వాడుకుంటాం అనుకుంటే NFC సపోర్ట్ లేదు. అండ్ IR బ్లాస్టర్ కూడా ఉండదు. ఒక ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ ఏమైనా రిమోట్ లో వాడుకోవాలనుకుంటే దీంట్లో IR బ్లాస్టర్ కూడా ఉండదు. నెక్స్ట్ IP రేటింగ్ ఎప్పుడు IP68 రెసిస్టెంట్ మనం చూస్తూ ఉంటాం మోటో ఎడ్జ్ లైనప్ లో. ఇది G లైనప్ తో వస్తుంది కాబట్టి IP68 లేదు, IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. వాన చినుకుల వరకు సర్వైవ్ అయ్యింది. అందులో కూడా కొంచెం కష్టమే, వర్షం నీళ్ళు కూడా పడకుండానే చూసుకోండి. అండ్ ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది బేస్డ్ ఆన్ Android 14 తో వస్తుంది. 2+3 years అప్డేట్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. బ్లోట్వేర్ అయితే కనబడుతుంది. ఎడ్జ్ సిరీస్ లో మనకి బ్లోట్వేర్ ఉండదు. ఇక్కడ కొన్ని గేమ్స్ పిచ్ గేమ్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం మైండ్ పెట్టి ఆడుకునే గేమ్స్ అయితే ప్రీ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఆ గేమ్స్ కూడా తీసేస్తే బాగుండిద్ది. అండ్ గూగుల్ క్లౌడ్ మొత్తం వస్తుందండి. గూగుల్ వాడి యాప్స్ వాడు ఇప్పుడు దాకా ఏమేం కనిపెట్టాడు అన్ని ఈ ఫోన్ వేసి పంపించాడు. బట్ మెనూ సెక్షన్ అంత క్లీన్ లేదు, మీరు క్లీన్ చేసుకోవాలి. అండ్ UI అయితే అక్కడ యాడ్స్ లేకుండా క్లీన్ గా ఉంది. UI పరంగా ఇబ్బంది ఏం లేదు. అండ్ మోటోలో గెస్టర్స్ ఉంటాయి, మీకు షేక్ చేస్తే టార్చ్ ఆన్ అవడం, టార్చ్ ఆఫ్ అవడం, ఇలాంటి గెస్టర్స్ కూడా సపోర్ట్ ఉంది. ఫైనల్లీ ఈ ఫోన్ లో ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడితే డిస్ప్లే దీనికి మెయిన్ ప్లస్, 2 కెమెరా దీనికి మెయిన్ ప్లస్, పెద్ద ప్లస్ కెమెరా, 3 బ్యాటరీ, ఈ 3 ఆస్పెక్ట్స్ మెయిన్ అనుకుంటే మాత్రం 17,000కి ఈ ఫోన్ ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. 18,000కి ఇంకా బెటర్ ఫోన్స్ వస్తున్నాయి, అక్కడ ఆలోచించవచ్చు. కానీ మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఒకటి ప్రాసెసర్ పరంగా ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ఇస్తుంటే బాగుండేది. గేమింగ్ ఆడ కూడా అసలు ఈ ఫోన్ పనికిరాదు. 2 కెమెరాస్ లో 4K రికార్డింగ్ లేదు, 3 యూట్యూబ్ లో 4K వీడియో ప్లే అవ్వట్లా. ఈ 3 డ్రాబ్యాక్స్ ఈ ప్రైస్ పాయింట్ లో. ఇంకా 20,000లో వచ్చుంటే ఇంకా డ్రాబ్యాక్స్ చెప్పుండేవాడిని. 17,000లో వస్తుంది కాబట్టి ఈ 3 డ్రాబ్యాక్స్ ని గట్టిగా కన్సిడర్ చేయండి. ఒకవేళ ఈ 3లో మీకు ఏదైనా కావాలనుకుంటే ఈ ఫోన్ మీకు సెట్ అవ్వదు. కానీ నా బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, ఒకవేళ మీకు కర్వ్ డిస్ప్లే మీద మోజులు కనుక లేకపోతే అండ్ స్టైల్ లుక్స్ వీటి మీద కాదు బ్రో నా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈ ప్రైస్ పాయింట్ లో అటు ఇటు చూడకుండా iQOO Z9 తీసుకోండి. నాకు కర్వ్ డిస్ప్లే కావాలి, కెమెరాస్ తోపు ఉండాలనుకుంటే ఈ ఫోన్. దీనికంటే దాని డిస్ప్లే కొంచెం తక్కువగానే కనపడిద్ది, దీనికంటే దాంట్లో కెమెరాస్ కూడా తక్కువగానే పర్ఫార్మ్ చేస్తాయి. కానీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సన్స్ కి మాత్రం iQOO Z9 చాలా మంచి ఫోన్. దాంట్లో 4K వీడియోస్ ప్లే అవుతాయి, HDR వీడియోస్ ప్లే అవుతాయి, 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి iQOO Z9 లో, అందుకని ఆ ఫోన్ సజెస్ట్ చేస్తున్నాను. లేదు డిస్ప్లే కెమెరా బ్యాటరీనే నా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే iQOO Z9 కంటే కూడా ఈ ఫోనే బాగుంది. దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మోటో G85 కి సంబంధించి కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అట్లే దిస్ ఈజ్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.